ఇరాన్ సుప్రీం లీడర్ పదవికి ఎట్టకేలకు వారసుడొచ్చాడు. అయతుల్లా అలీ ఖొమేనీ రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీని నూతన సుప్రీం లీడర్గా ఇరాన్ అధికారికంగా ప్రకటించుకుంది. ఇరాన్లోని 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ చారిత్రక నిర్ణయాన్ని వెల్లడించింది. గత కొద్ది రోజులుగా ఇరాన్ అంతర్జాతీయ దాడులతోటి సతమతమైపోతున్న తరుణంలో నాయకత్వాలేమీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నియామకాన్ని వేగవంతం చేశారు. మోజ్తబా నేపథ్యం ఏంటి? మోజ్తబా వయసు ఎంత? అసలు అతను ఎవరు, ఏమిటి? ఆ డీటెయిల్స్ చూద్దాం. 1969లో మషాద్ నగరంలో జన్మించాడు మోజ్తబా ఖమేనీ. ఇరాన్ రాజకీయాల్లో తెర వెనుక నుంచి చక్రం తిప్పాడు మోజ్తబా. ఇరాన్ నిఘా సంస్థలు IRGCపై ఆయనకు బలమైన పట్టుంది. మోజ్తబా వయస్సు 56 సంవత్సరాలు. తండ్రిలాగే రాడికల్ మతాధికారి. అయితే అతని ముందున్న సవాళ్ళేంటి? ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఎదురవుతోన్న సైనిక ముప్పును ఇప్పుడు అతను ఎదుర్కోవాలి. ఇజ్రాయెల్ దాడుల నుంచి వాటిని కాపాడుకోవడం అతనికి పెద్ద పరీక్ష. ఇతర దేశాల ఆర్థిక ఆంక్షల నుంచి ఇరాన్ని గట్టెక్కించడం అతని ముందున్న అతిపెద్ద సవాల్. దేశంలో పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, అంతర్గత నిరసనలను అతను దాటాల్సి ఉంటుంది. ఇరాన్ మద్దతున్న గ్రూపులను ఏకతాటిపైకి తీసుకురావాలి. అణు సామర్థ్యంపై ప్రపంచ దేశాల ఒత్తిడిని మోజ్తబా ఇప్పుడు ఎలా ఎదుర్కొంటాడో అన్నది ఆసక్తి కలిగిస్తోంది. మోజ్తబాను సుప్రీం లీడర్గా ప్రకటించడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇరాన్లో వారసత్వ ఎంపికపై ఏ రకంగానూ చెల్లదని, మోజ్తబా ఒక మూర్ఖుడని, ఆ పదవికి అనర్హుడని, ఇరాన్ కొత్త నాయకుడిని ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవాలి అంటున్నారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా వారు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన తాజాగా హెచ్చరించారు. ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఒక కమెంట్ చేసింది. కానీ రష్యా మాత్రం ఇరాన్కు సంపూర్ణ మద్దతిస్తోంది. ఇరాన్కు మద్దతు ప్రకటించాడు రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కొత్త సుప్రీం లీడర్ మోజ్తబాకి పుతిన్ అభినందనలు తెలిపాడు. కానీ నెతన్యాహు మాత్రం దేశంలో సంక్షోభం తీసుకురండి, అతనికి వ్యతిరేకంగా మీరు ఉద్యమించండి అంటూ ఇరాన్ వాసుల్ని సూచించారు బెంజమిన్ నెతన్యాహు.